ఏదైనా చెడు అంటే అది నలుపుతో పోలుస్తాం. నేను బర్రె మీద రీసెర్చ్ చేసినప్పుడు ఈ బర్రె గౌరవం లేదు. బర్రె రామాయణంలో కనపడది, మహాభారతంలో కనపడది, వేదాలలో కనపడది. మరి బర్రె దైవ జంతువు ఎందుకు కాదు ఆవులాగా? అంటే అది నల్ల జంతువు. ఎందుకు వచ్చింది కాన్సెప్ట్ అంటే మన గ్రామ జీవితాన్ని, మన పశు జీవితాన్ని ఆల్ ఎనిమల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ కలర్స్ ఆర్ బ్యూటిఫుల్ అనేదాన్ని చంపాం. ఏదైనా చెడు అంటే అది నలుపుతో పోలుస్తాం. ప్రొటెక్ట్ చేయాలంటే నల్ల జెండా పట్టుకొని పోతాం మనం, రైట్? పెరియార్ ఒక్కడే దాన్ని లేటర్ స్టేజ్లో నేను చూసింది, దాన్ని కన్వర్ట్ చేశాను. బ్లాక్ ఈజ్ గుడ్ అని. ఓకే, ఆయన బ్లాక్ బట్టలు వేసుకునేటోడు, ద్రవిడులు బ్లాక్ అని చేసేటోడు. నేను బర్రె మీద రీసెర్చ్ చేసినప్పుడు అరే బర్రె ఇన్ని పాలిస్తుంది, ఇంత పెద్ద జంతువు, బహుశా ఈ దేశంలోనే డొమెస్టికేట్ అయి ఉండాలి. దాని మీద ఒక స్టోరీ పుస్తకం కూడా రాస్తున్నా, హరప్ప దాన్ని ఎట్లా డొమెస్టికేట్ చేశాడని. చేసినాక ఈ బర్రె గౌరవం లేదు. ఈ బర్రె రామాయణంలో కనపడది, మహాభారతంలో కనపడది, వేదాలలో కనపడది, ఏ పాఠాలలో కనపడది. కానీ రోజు మన ఇంట్లో బర్రె పాలు ఉన్నంత ప్రియారిటీ ఊళ్ళలో ఆవు పాలకు ఉండదు. అయితే మరి బర్రె దైవ జంతువు ఎందుకు కాదు ఆవులాగా? అంటే అది నల్ల జంతువు. అంటే నల్ల జంతువు చెడ్డది, ఓకే, నల్ల రంగు చెడ్డది, చెడుకు అది సింబల్ అనుకుంటావు. మరి నీ తల మీద ఎంట్రుకలు నల్లయి తెల్లగా అయితే నల్ల రంగు ఎందుకు వేసుకుంటావు? అందం కోసం. అంటే ఇక్కడ అందం అయితే బర్రె శరీరం మీద అందవిహీనం అయిపోయింది. ఎట్లా అవుతుంది? సో ఈజ్ ఎ వెరీ సింపుల్ కామన్ సెన్స్. నువ్వు ఈ కెమికల్స్ వేసుకోవడం సోర్స్ ఆఫ్ క్యాన్సర్ ఆల్సో. ఈవెన్ దెన్ 80 ఏళ్ళ వరకు కూడా ఇస్తారు. ఆల్ విమెన్ విల్ డూ దాట్. ఫ్రమ్ 32 మొదలైంది ఇప్పుడు. అది బ్లాక్ ఎయిర్ ఈజ్ బ్యూటిఫుల్. ఎందుకు వచ్చింది కాన్సెప్టు అంటే మన గ్రామ జీవితాన్ని, మన పశు జీవితాన్ని ఆల్ ఎనిమల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ కలర్స్ ఆర్ బ్యూటిఫుల్ అనేదాన్ని చంపాం. అది వైట్ ఓడు చంపిండు, అందుకని బ్లాక్ని వాళ్ళు వెనక్కి నెట్టేశారు. మనము చంపాము. అండ్ ఈవెన్ నౌ వీఆర్ నాట్ రిస్టోరింగ్ ఇట్. ఇది ఎక్కడి నుంచి చూసిన నేను, అరే వీళ్ళు ఆవు మీద ఇంత రాస్తున్నారు, అది పవిత్రం అంటున్నారు, ఇంట్లోకి వస్తే లోపలికి, ఇళ్ళకి వస్తే లోపలికి ఆవు పట్టుకుపోవాలి, ఆవు లోపల దేవతలు ఉంటాయని ఓకే, నీ నమ్మకం ఉండొచ్చు. కానీ బర్రె లోపల దేవుళ్ళు ఎందుకు ఉన్నాయని నాకు అనుమానం వచ్చింది అనుకో, తప్పలేదు. బర్రె లోపల దేవుడు, ఆ బర్రె మరి పాలిస్తే అన్ని తాగుతున్నాము ఎందుకు? అల్టిమేట్గా నాకు అర్థమైంది ఏంది, ఓహో దాని అవుట్వర్డ్ కలర్ ఇస్ బ్లాక్. అందుకని నేను అనేది ఏంటంటే వశిష్ట, ఈ దేశంలో యూత్కి, చిల్డ్రన్కి నీలాగా ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పే వాళ్ళకి మనం ఒకే ఒక కాన్సెప్ట్ ఏమి ఇవ్వాలంటే, ఈ దేశంలో హ్యూమన్ అండ్ ఎనిమల్ ఈక్వాలిటీ రాకుండా, ఈ దేశంలో మ్యాన్ ఉమెన్ ఈక్వాలిటీ రాకుండా, అండ్ ఈ దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన మస్తిష్కంలో కామన్ ప్రిన్సిపల్ కాకుండా, ఈవెన్ ఎట్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్. ఆల్టర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ప్రత్యక్ష దీంట్లో ఇది ఈక్వాలిటీ అనేది రాకపోతే, ఇది ఉంది మన సిద్ధాంతంలో, మన ఫిలాసఫీలో, మన లైఫ్లో ఉంది, బట్ అవర్ ఎడ్యుకేషన్లో లేదు. సో అందుకని ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. బఫెలో నేషనలిజం ఆదర్శతో రాశాను. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆ పుస్తకానికి నేను అవన్నీ ఇంగ్లీష్లో రాసిన వ్యాసాలు, హిందూలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, హిందుస్థాన్ టైమ్స్లో. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ అన్ని వ్యాసాలు రాయలేదు ఈ పేపర్లలో. వైఎం నాట్ హిందూ రాసినాక అవన్నీ కలెక్ట్ చేసి ఒక బుక్ వేయాలనుకున్నప్పుడు దానికి పెద్ద ఇంట్రడక్షను, బఫెలో మీద నేను రాసిన వ్యాసాలు పెట్టి నేనే టైటిల్ సజెస్ట్ చేసిన. పబ్లిషర్ ఏమన్నారు, ఎక్కాను ఈ టైటిల్తో మార్కెట్లో ఎవరు కొనరు, బఫెలో నేషనలిజం అంటే నేను ఎందుకు కొనరు అంటే, నో బడీ రెస్పెక్ట్. ఇఫ్ యూ సే కౌ నేషనలిజం దే విల్ బై,
బట్ ఇఫ్ యూ సే బఫెలో నేషనలిజం, మా మార్కెట్ టీమ్ సేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు పుష్ దిస్ బుక్. నా పేరు మందిరా సేన్, షీ స్టడీడ్ ఇన్ ఇంగ్లాండ్, కల్కటా. ఓకే, నువ్వు ఫస్ట్ ఒక 500 పుస్తకాలు, ఐ విల్ బై దెమ్ ఇఫ్ నో బడీ బైస్. ఆఫ్టర్ 1 year ఐ విల్ బై దెమ్. యూ డోంట్ బిలీవ్, ఆ పుస్తకం వచ్చిన తర్వాత ఇప్పుడు దాని కవర్ పేజ్ మీద బెస్ట్ సెల్లర్ అని ఉంటుంది. అవును, బెస్ట్ సెల్లర్. మేము అమ్ముతాం కదా కామర్స్లో, అమెజాన్లో. మాకు దొరకదు అది, మేము అమ్మడానికి దొరకదు మాకు అది. అదే బెస్ట్ సెల్లర్ అని ఉంటుంది. తర్వాత నా పుస్తకాలన్నిటినీ రక్షించింది ఢిల్లీ యూనివర్సిటీ బ్యాన్ చేస్తానంటే, బఫెలో నేషనల్. ఓకే. ఎందుకంటే అక్కడున్న కొంతమంది ప్రొఫెసర్లు ఈ ఐలయ్య పుస్తకాలన్నీ ఈ దీని వ్యతిరేకము దాని వ్యతిరేకం అని అబ్జెక్షన్ పెట్టి తీసేయాలన్నారు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందంటే 10 o'clock టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫోన్ చేసి మీ పుస్తకాలను తీసేయాలని స్టాండింగ్ కమిటీలో ప్రపోజల్ వచ్చింది. అంటే నేను పుస్తకాలను తీసేయాలనే ప్రపోజల్ యాంటీ ఎడ్యుకేషన్, ఐ విల్ ఫైట్ ఇట్ అని చెప్పిన. మీడియా అన్ని చోట్ల, అన్ని మీడియాలలో వచ్చింది అది. 2-3 రోజుల తర్వాత అన్ని శూద్ర కులాల పిల్లలు, పటేళ్ళు, యాదవులు, జాట్స్, దళితులు, ఆదివాసులు ఢిల్లీ వైస్ ఛాన్సలర్ దగ్గర పోయి బర్రె మీద ఎవరన్నా బుక్ రాసిండ్రా, బర్రె మంచి జంతువా చెడ్డ జంతువా, ఆయన రాసిండు. అట్లాంటి మా రచయిత పుస్తకాలు మీరు బ్యాన్ చేస్తారా? వాళ్ళు ఒకటే చెప్పారు, ఐలయ్య పుస్తకాలు బ్యాన్ చేస్తే ఢిల్లీ యూనివర్సిటీ 5 నిమిషాలు కూడా నడవది. మొత్తం వాళ్ళే మెజారిటీ వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంటే నేను అనేది ఏంటి అంటే, భారతదేశపు గ్రామాల పిల్లలకి వేలాది మంది ఐలయ్యలు వాళ్ళల్లో పుట్టి ఉన్నారు. ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని అంటారు కదా సార్. మీరు రాసిన పుస్తకాలు ఖచ్చితంగా కదిలిస్తుంది చాలామందిని. నేను ఎక్స్పెక్ట్ చేసి ఇదేదో సమాజాన్ని కంప్లీట్గా మార్చేస్తా అని కాదు. నా జీవిత ఎక్స్పీరియన్స్ని, గ్రామ జ్ఞానాన్ని, ఉత్పత్తి జ్ఞానాన్ని, సంస్కృతుల్ని రచనా రూపంలోకి తీసుకెళ్ళాలి. అయితే తెలుగులో తీసుకపోతే గౌరవం రానియారు. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద బ్రాహ్మణ మేధావులు, రెడ్డి మేధావులు, వెల్మ మేధావులు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు నాలాగా ఇంగ్లీష్లో రాయగలిగేటోళ్ళు గారు. కనుక నేను వాళ్లకు దొరకని ఒక ఆయుధాన్ని పట్టుకొని ఎవరితో కొట్లాడకుండా రూమ్లో కూర్చొని ఈ రచనా పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా 73వ ఏట వరకు నాకు సాధ్యమైనంత కొంత చేశా. కానీ నేను చేసింది పెద్ద సముద్రపు ఒడ్డు ఇసుక కుప్పలల్లో గ్రామీణ ఉత్పత్తి జ్ఞానం మీద ఒక ఇసుక రేణు మాత్రమే. రికార్డు కాకుండా మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. అది బయటకు వచ్చినాడు ఇండియన్ సైన్స్ విల్ ఛాలెంజ్ ద వరల్డ్. యాజ్ ఆఫ్ నౌ మన పిల్లలు ఆ ప్రక్రియ పూనుకోవట్లేదు. ఐ థింక్ ఫ్యూచర్లో చూద్దాం.